మనం వేచుద్దాం. ఇక మరో అంశానికి సంబంధించి హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గణేష్ నిమజ్జనం సందర్భంగా అక్కడ అధికారులు కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని చూద్దాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 5 వరకు ఆంక్షలు అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్లో గణేష్ నిమజ్జనాలు చేస్తుండటంతో కవాడిగూడ, బేగంపేట, మినిస్టర్ రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్పై వాహనాలను మళ్లించనున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 5 వరకు ఆంక్షలు అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్లో గణేష్ నిమజ్జనాలు చేస్తుండటంతో కవాడిగూడ, బేగంపేట, మినిస్టర్ రోడ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్పై వాహనాలను మళ్లించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత మరిన్ని వివరాలు అందిస్తారు. లిఖిత. థ్యాంక్ యూ రవి. ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చూస్తున్నట్లయితే ఈ యొక్క నిమజ్జనాలు అనేటివి కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ యొక్క ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోనూ కూడా ట్రాఫిక్ ఆంక్షలు అనేటివి పెట్టడం అయితే జరిగింది. దాదాపుగా సెప్టెంబర్ 5 వరకు కూడా నిమజ్జనం పూర్తి స్థాయిలో అంటే బడా గణేష్ నిమజ్జనం పూర్తయ్యేంత వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అనేటివి ఉంటాయంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, అదేవిధంగా పీవీఎన్ మార్ట్ వద్ద నుండి మొదలుకొని పూర్తి స్థాయిలో చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఈ యొక్క ఏవైతే ఆర్టీసీ బస్సులు ఉంటాయో అంతేకాకుండా మెట్రో సేవలను కూడా యూజ్ చేసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంతాల్లోనైతే ఇప్పటికే ప్రైవేటు వాహనాలు ఏవైతే ఉంటాయో వాటిని కొంతవరకు ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేసేందుకు కూడా కొన్ని విగ్రహాలకు మాత్రమే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో చుట్టుపక్కల చిన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేసేందుకు వస్తారు. కాబట్టి ఆ మార్గంలో వెళ్లే యొక్క వాహనాల రద్దీ అనేది ఎక్కువ కాకుండా చూసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగానైతే తెలుసుకొని ఈ యొక్క వాహనదారులకు సంబంధించి కూడా ఇప్పటికే సూచనలు జారీ చేయడం కావచ్చు, ట్యాంక్ బండ్ పై వెళ్లే వాహనాలను కూడా మళ్లిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. ఇటు బేగంపేట నుండి మినిస్టర్ రోడ్ ఈ ప్రాంతంలోని కొన్ని మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ప్రత్యేక దారులకు సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం, అక్కడి నుండే వెళ్లాలంటూ కూడా సూచనలు జారీ చేస్తూ వచ్చే ఎవరైతే నిమజ్జనానికి వచ్చే వారికి పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వస్తుంటాయి, క్రెయిన్లను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకైతే అన్ని ఏర్పాట్లను ఇప్పటికే చేయడం జరిగింది. ఇటు ప్రజలు కూడా కొంతవరకు తమకు సహకరించాలంటూ కూడా ట్రాఫిక్ అధికారులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రవి. రైట్, థ్యాంక్ యూ లిఖిత.